వైసీపీ డిజిటల్ బుక్ వైసీపీకే షాక్ ఇచ్చిందా? వాస్తవానికి ఇది కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన పోర్టల్, ఒక యాప్. ఇందులో తమ మీద ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా, కేసులు పెట్టి ఇరికిస్తున్నా, ఏడిపిస్తున్నా, వేధిస్తున్నా అందులో కంప్లైంట్ చేస్తే ఆ డిజిటల్ బుక్లో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 2.0లో ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము, అందరికీ అందుబాటులో అండగా ఉంటాము అనేది కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. కానీ ఇక్కడ వైసీపీ డిజిటల్ బుక్లోనంట వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి మీదే ఫిర్యాదు వచ్చిందట. అదేంటి అంటే మాజీ మంత్రి విడదల రజనీ మీద నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారట. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని నవతరం పార్టీ కార్యాలయం, ఆయన ఇల్లు, కారుపై మాజీ మంత్రి దాడి చేయించారు. తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డికి డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారట. డిజిటల్ బుక్ యాప్ ద్వారా వచ్చిన టికెట్ను కూడా ఆయన చూపించారు. తనకు న్యాయం జరిగితే జగన్ చెప్పినట్లు వైసీపీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అనేది. దీనికి ముందే ఈ యాప్ను చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడదల రజని తన ఇంటి వద్ద పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఏది ఏమైనా అంటే ఇక్కడ ఇలా స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఇందులో ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఒకవేళ ప్రతి వైసీపీ కార్యకర్తకే ఈ యాప్ అనేం పెట్టలేదు కదా. ఇప్పుడు వీళ్ళ కనుక పగడ్బందీగా ముందు సభ్యత్వాలు నమోదు చేసి అందరికీ సభ్యత్వ కార్డులు ఇష్యూ చేసి ప్రతి ఒక్కరికి ఒక ఐడి నెంబర్, ఆ కార్డుకి ఒక ఐడి నెంబర్ ఇచ్చి ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తేనే ఇందులోకి లాగిన్ అవుతారు అనే ఒక రూల్ ఏమన్నా పెట్టుంటే ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలు మాత్రమే అందులోకి వెళ్ళి ఉండేవారు. అప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదులు పార్టీకి సంబంధించి ఉండేవి. కానీ అలా చేయలేదు కాబట్టి ఎవరైనా లాగిన్ అవ్వచ్చు, దాంట్లో ఎవరైనా రిజిస్టర్ చేయొచ్చు కంప్లైంట్. దాంతో ఇప్పుడు వైసీపీ వాళ్ళనే ఉంది, ఇప్పుడు ఈ నవతరం పార్టీ వాళ్ళు వచ్చారు, రేపొద్దున టీడీపీ వాళ్ళు వస్తారు, జనసేన వాళ్ళు వస్తారు, ఎవరైనా వస్తారు. ఎవరైనా వచ్చి వీళ్ళ కంప్లైంట్లు కంటే వాళ్ళ ఫిర్యాదులు ఎక్కువ ఉంటాయి. ఆ ఎమ్మెల్యే మీద రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మీద ఫిర్యాదు చేసేవాళ్ళు కూడా ఉంటారు, ఉండకూడదని రూలే ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద ఫిర్యాదు చేసే వాళ్ళు ఉంటారు, ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి మంత్రి మీద, ప్రతి నాయకుడి మీద ఫిర్యాదు చేయొచ్చు ఈ డిజిటల్ యాప్ ద్వారా, బుక్ ద్వారా. అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక పగడ్బందీగా నిర్ణయం తీసుకోకుండా తొందరపడి ఏదో వీళ్ళకి సహకరించేసాం అంటే ఇలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఒక వీడియో పెడుతున్నాం, అక్కడ కామెంట్స్ ఓపెన్ పెట్టామంటే నచ్చిన వాళ్ళు అనుకూలంగా కామెంట్స్ పెడతారు, నచ్చని వాళ్ళని బండబూతులు పెడతారు. ఇక్కడ నచ్చిన వాళ్ళ కంటే నచ్చలేని వాళ్ళు బూతులే ఎక్కువ ఉంటాయి కింద ఏ వీడియో దగ్గర కామెంట్స్ చూస్తే. వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడే వాళ్ళే ఎక్కువ వస్తారు, అనుకూలంగా ఉన్న వాళ్ళు కనీసం గుడ్ అని కూడా ఒక కామెంట్ పెట్టరు, బాగుంది అని కూడా ఒక కామెంట్ పెట్టరు, ఎందుకంటే చూసి ఓకే అనుకుంటారు అంతే. నచ్చలేనోడు మాత్రం ఇమీడియట్గా ఆ వ్యతిరేకత. ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది పూర్తిగా స్వేచ్ఛతో కూడుకున్నది, స్వేచ్ఛ అనడానికి కూడా లేదు, విచ్చలవిడి స్వేచ్ఛ. ఆ విచ్చలవిడి స్వేచ్ఛకి అలవాటు పడినప్పుడు ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. అలాగే ఈ డిజిటల్ బుక్ కూడా అంతే. ఈ డిజిటల్ బుక్ యాప్ అనేది ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. దాంతో వైసీపీ వాళ్ళే చేసుకుంటారనే ఉంది. అదే గనక ముందు సభ్యత్వాల నమోదు కార్యక్రమం చేసుకొని వైసీపీ సభ్యులందరికీ కూడా ఆ సభ్యుడి ఐడి కార్డు మీద ఉండే నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేస్తేనే రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించుండుంటే కొంత కట్టడి అయి ఉండేది. నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ ఒక్కొక్కసారి పగడ్బందీగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఇలాంటివి వస్తున్నాయి. ఓకే, నిజంగా వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు, వాళ్ళ పార్టీలో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉంటారో మాజీ మంత్రులు, వాళ్ళ మీద కూడా ఎంత వ్యతిరేకత ఉందని తెలుసుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టారేమో చూద్దాం.